హలో అండి. ఈరోజు జగిత్యాల నుంచి హైదరాబాద్ వస్తున్నాను. కలిసే వాళ్ళు ఉంటే తొందరగా కలవండి. అయితే మెయిన్ పర్సన్స్ ఎవరుంటారో, మెయిన్ ప్రాబ్లమ్స్ ఎవరుంటారో వాళ్ళు మాత్రమే రండి. ఈ జాతకాలని అవని ఇవని అయితే దయచేసి రావద్దు. నేను 4 days కంటే ఎక్కువ ఉండలేను. మళ్ళీ 7th రిటర్న్ అవ్వాలి. మళ్ళీ జగిత్యాలకి రావాలి. అందువల్ల ఇంకా చాలామందిని వదిలేశాను నేను. ఇప్పుడు కాదండి, 8th పైన రండి అని చెప్పేసి ఇప్పుడు వస్తున్నాను. నిన్నటి వరకు జనాలు ఉన్నారు, వాళ్ళు క్యూర్ చేశాను. ఇప్పుడు ఇంకా నేను బయలుదేరుతాను. వచ్చేటప్పుడు మధ్యాహ్నం అవ్వచ్చు, లేదా ఈవినింగ్ అవ్వచ్చు, చెప్పలేను. రేపు ఉదయాన్నే ఎంతమందికి వీలైతే అంతమంది రండి. నాకు ఎవరెవరు కలవాలనుకున్న ఫోన్ చేస్తున్నారు, ఎవరెవరు ఇబ్బంది పడతా ఫోన్ చేశారు, రాలేని పరిస్థితులు ఎవరు ఉన్నారో వాళ్ళు. అట్లాగే మళ్ళీ అన్న 4 రోజుల్లోనే మళ్ళీ చౌటుప్పలు వెళ్ళాలి. అక్కడ దేవేంద్ర గారు ఒక ఆయన ఉన్నాడు, ఆ ఇంటికి వెళ్ళాలి. అది కూడా మీరు మనసులో పెట్టుకోండి. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టద్దు. రేపు వస్తామండి, ఎల్లుండి వస్తామండి అంటే నేను ఉండను. నేను ఉండలేదని మీరు బాధపడద్దు, ముందుగానే చెప్తున్నాను. సర్వే జన సుఖినో భవంతు. ముందుగానే చెప్పడం నా ధర్మం అండి. చెప్పిన తర్వాత నిర్ణయం మీది, నాది కాదు. ఎల్బీ నగర్ దిగుతాను. ఎల్బీ నగర్ నుంచి లక్ష్మీపూర్కి వెళ్తాను. అక్కడ చూసుకొని నేను మళ్ళీ అదే చెప్పాను కదా, దేవేంద్ర గారి ఇంటికి వెళ్ళాలి. ఆయన ఇప్పటి నుంచి కదండి, దగ్గర పాపం 5 నెలల నుంచి పిలుస్తున్నాడు ఇంటికి రమ్మని. ఆయన దగ్గరికి అయితే వెళ్ళలేదు. మామూలుగా అయితే ఎవరింటికి వెళ్ళను, 99%. ఆ ఇంటికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి వెళ్తున్నాను. దయచేసి నన్ను ఇంటికి రమ్మన్నా కూడా ఎవరు పిలవద్దు, ముందుగా చెప్తున్నాను. అందుకే చిన్న వీడియో పెడుతున్నాను. 4 days మాత్రం ఉంటాను. అది అసలు నాకు బస్సు ప్రయాణం పడదు. జగిత్యాల నుంచి ఎట్లయినా సరే బస్సుకు రావాలని ఇంకా ఫిక్స్ అయ్యాను. వరంగల్ వెళ్ళి మళ్ళీ ట్రైన్ కోసం ఎదురు చూసి హైదరాబాద్ దిగి మళ్ళీ సికింద్రాబాద్ దిగి మళ్ళీ అక్కడ నుంచి నేను క్యాబ్ తీసుకొని అవన్నీ కాదండి. నేను రేపు వస్తున్నాను. అదే ఈరోజు వస్తున్నాను, కానీ ఏ టైమో చెప్పలేను. ఖచ్చితంగా అయితే సాయంత్రం 4కి అయితే రీచ్ అవ్వగలను, నా ఎక్స్టిమేషన్ కరెక్ట్ అయితే. బిఫోర్ అయినా ఇబ్బంది ఏం లేదు, కాసేపు రెస్ట్ తీసుకుంటాను అంతే. విషయం అయితే అది. మళ్ళీ 7వ తేదీన రిటర్న్ వెళ్ళిపోవాలండి, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఈరోజు 4, రేపు 5, 6, 7, 8. 3 ఈరోజు. సరే అండి, నేను బయలుదేరుతున్నాను. వీళ్ళని త్వరగా రావాలని నేను అనుకుంటున్నాను, కానీ ఈసారి 10 days 15 days కుదరదండి. జస్ట్ 4 days మాత్రమే. అదే నాకు కాల్ చేసిన వాళ్ళకు రండి, మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు. కావాలంటే నేను నెక్స్ట్ మంత్ వచ్చినప్పుడు చూస్తున్నాను. సరే, ఉంటానండి, బాయ్.